మరొక భగవద్వంతులరా మరొక ఆలోచించేపజేసేలాంటి ఒక ప్రశ్న అడిగారు మన వాళ్ళు. ఇది రెండు భాగాలుగా సమాధానం చెప్పుకోవాలి. మొదటిది ఏమిటంటే, ఏమండి నక్షత్రాలకి తారలకి తేడా ఏమిటి? నక్షత్రాలని చెప్పి ఓ మాట అంటారు, తారాబలం అని కొంటున్నారు. నక్షత్ర బలం అని చెప్పకూడదా? నువ్వు పుట్టింది ఏ తారా అని అడచ్చు కదా, రెండో ఒకటే కదా. అదే ఉత్తర హిందూ సితారా అంటారు. ఇక్కడే ఉంది సమాధానం. తారలు అంటే ఏమిటో తెలుసునా? తారాబలం అంటే తారలు పగటిపూట కూడా కనిపించవు, రాత్రిపూటే కనిపిస్తాయి తారలు. సినిమాల వాళ్ళని కూడా ఒకప్పుడు అదే అనేవారు. తారలు అంటే మేకప్ వేసుకుని సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తేనే చూడగలం, బయట తోలిచ్చేవారు కాదు. చమత్కరించారు తారలని. హిందీలో కూడా కొన్ని పదాలకి సకారం చేస్తే తప్ప కుదరదు వాళ్ళకి. అందుకని సితారే ఇలా వచ్చిన వాళ్ళకి కూడాను. అదే ఇంగ్లీష్లో కూడా స్టార్ కింద మారింది. తారాబలం అంటే ఏమిటి తెలుసా? నిజానికి తారలకి నక్షత్రాలకి పెద్ద తేడా లేదు. కానీ సృష్టి ప్రారంభంలో మొత్తము జలం మాత్రమే ఉండిపోయింది. మొత్తం అంతా కూడా నీళ్ళే, మనుషులు లేరు, జంతువులు లేరు, ఏమీ లేవు. అలాంటప్పుడు కృత్తిక మొదలైన నక్షత్రాలు ఉన్నాయి 27, వాటికి దేవతలు ఉన్నారు. వీళ్ళంతా ఈ జలము నుంచి మిగిలిన జంతువులు లాంటివి వెళ్ళలేకపోయి బయటికి. ఈ కృత్తికాది నక్షత్రములు 27 నక్షత్రములు ఈ నీళ్లల్లోంచి పైకి వెళ్ళిపోతూ ఊర్ధ్వలోకానికి ప్రసరించేశాయి. వాటి తాలూకు కాంతి ముక్కలు ముక్కలు ముక్కలుగా రకరకాల చోట్ల ఏర్పడింది. అంటే ఏమైందనమాట, వాటికున్న అంశాలన్నీ విడివిడిగా వచ్చాయి. ఇవన్నీ కూడా నీటిని తరించి వెళ్ళాయి గనక ఇవన్నీ కూడా తారలయ్యాయి. అంటే నీళ్లల్లోంచి వెళ్ళిపోయిన నక్షత్రముల తాలూకు అంశాలన్నీ కూడాను. ఇది వేదం చెప్తోంది. సలిలం వాయిదం అంతరాసీత్ యతతరం తత్ తారకాణం తారకత్వం. మొత్తమంతా జలముంటే ఈ జలస్పర్శ కూడా పోగొట్టుకుని జలముని దాటిపోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయి అసలు అక్కడ మళ్ళీ వర్షం వల్ల కూడా అవి తడవవు, మేఘాలు కూడా దాటి వెళ్ళిపోతాయి. అందుకని వాటికి తారలు అని పేరు వచ్చింది. నక్షత్రములు విడిగా ఉన్నాయి, నక్షత్రముల అంశాలు. అంతేకాదు తరువాత మహర్షులు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు, పతివ్రతలు అరుంధతి, అనసూయ, సుకన్య ఇలాంటి వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా పుట్టిన వాళ్ళ లోపల ఉత్తమ గతికి చెందిన వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు కూడా సంసారం అనే సముద్రం నుంచి దాటి పైలోకాలకి వెళ్ళిపోయారు. అంటే సంసార సముద్రాన్ని తరించి వెళ్ళారు. ఒక కాంతి చుక్కల్లా ఉండిపోయారు అక్కడ. మనకి చూడండి, ప్రాచీన నాయకులు ఉంటారు, వాళ్ళందరూ మనకి ఇప్పుడు కనిపిస్తారా? ఎప్పుడో 7 తరాల కిందటి వాళ్ళు కనిపిస్తారా? వాళ్ళు మన మనస్సులో మెదులుతూ ఉంటారు. అలాగే మహర్షులు ఉన్నారు, మనం ఎవరైనా చూసాం వాళ్ళని? లేదే. మహానటులు ఉండేవారు కొంతమంది, మనం పుట్టనప్పుడు ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఓ దృశ్య రూపంగా ఎక్కడో మిణుకు. అందుకని తారలు అంటే తారాబలం అండంలో అర్థం ఏమిటి? పూర్వీకులందరూ కూడా ఆ రూపంలో ఉంటారు అక్కడ. అందుకని సప్తఋషులు, పితృదేవతలు వీళ్ళందరూ కూడా తారలుగా ఉండిపోయారు. మనం ఏదైనా పని చేస్తున్నట్టయితే ఈ పని ఇంతకుముందు ఎవరెవరో చేసి ఉంటారే వాళ్ళ ద్వారా మనకి లభిస్తుంది. అందుకని దానివల్ల తారాబలము, వాళ్ళ బలము ఉంటూ ఉంటారు. మా నాన్నగారికి సంగీతం రాదండి, మా తాతగారికి కూడా సంగీతం రాదు, నాకే వచ్చింది అన్నాడు ఒక ఆయన. మీ నాన్నగారు తాతగారు ఎవరు సరిగే, మరి తాతగారి తండ్రి గారు ఉండేవారు, ముత్తాతగారు, ఆయన మహాసంగీత విద్వాంసుడే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందిరా నాయన అంటే మనకి తెలియదు. అంటే ఎంత దూరం నుంచి. అందుకనే ఒక ఇంగ్లీష్ కవి చెప్తాడు, బిహైండ్ ఎ సింగిల్ వాయిస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మల్టిట్యూడినస్ పీపుల్ రిసైడ్స్ అన్నాడు. అంటే ఇవాళ నువ్వు నోట్లోంచి మాట కొత్తది వచ్చిందంటే ఎక్కడి నుంచి కాదు, అల్లా. అది తారలంటే. తారలంటే అర్థం ఏమిటి?
మనకంటే ముందున్నటువంటి దివ్య పురుషులందరూ కూడా అలా నక్షత్ర రూపంలో అక్కడ ఉండిపోయారు. అక్కడ తారల రూపంలో, చుక్కల రూపంలో మొత్తం అంతా వ్యాపించున్నారు. అందుకనే సముద్రంలో కెరటాలు లెక్క పెట్టలేము, ఆకాశంలో ఉండే ఆ తారకలని లెక్క పెట్టలేము. ఆ బలం మనకి బలం ఇస్తుంది ఎప్పుడు కూడా. దానికోసమే తారాబలం అన్నారు. నక్షత్రములు ఉన్నాయి, నక్షత్రానికి సంబంధించి ఈ మిగిలినవి ఎలా ఉంటాయో చెప్పడానికి మనకి ఖగోళ శాస్త్రంలో ఉన్నది శాస్త్రాలు ఉన్నాయి. గజవీధి అని, వానర వీధి అని, మరొకటని ఏ నక్షత్రాలు ఎలా ఉంటాయో కూడా చెప్పారు. ఇది తారాబలం. తారాబలం అంటే నీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, దారి తప్పినట్టయితే అనారోగ్యాన్ని కూడా ఇచ్చి తీరుతుంది. అలాంటిది అది ఆకాశం చేరిన నక్షత్రముల అంశలే తారలు. అవన్నీ కూడా జలాన్ని ఛేదించుకుని వెళ్ళిపోయాడు. ధ్రువుడు ఉన్నాడు, ధ్రువ తార అంటాం, ధ్రువ నక్షత్రం అంటాం. అక్కడ నక్షత్రములో ధ్రువుడు లేడు, కానీ అల్లాంటి వెళ్ళినవాడు నక్షత్రముతో సమానమైనవాడు, అందుకని ధ్రువతార అదనమాట వాళ్ళు. ఆ ధ్రువతార అంటే మనకి అర్థం కాక ఏదో మాట్లాడుకుంటాం మనం. ఇది తారాబలం అంటే. ఏ పదాన్ని తక్కువ చెయ్యకండి. అంటే ఏమిటి, మనకు విద్యార్థిగా ఉన్నాం, ఒక చదువుకున్నాం, ఒక విద్యాలయంలో చాలా ఎదిగిపోయాం. 50 ఏళ్ల తర్వాత ఆ విద్యాలయానికి వచ్చాం. ఎవరు మనం గుర్తుపట్టరు. మనం కూడా ఆ విద్యాలయం సంబంధించి తారల వంటి వాళ్ళమే. అంతకుముందు ఎక్కడో ధరించేవాడు దాంట్లోంచి. ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇది తారాబలం మనకి క్షేమాన్ని కలిగిస్తుంది. స్వస్తి.